హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ EDU Expo 360. నేను మీ సందీప్ కొనిదెల. ఈరోజు నేను రష్యాలో ఉన్నా అండి. రష్యాలో లెంటా అనే సూపర్ మార్కెట్ మనం ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాము. ఈ లెంటా అంటే ఏంటంటే మనం ఇండియాలో కూడా ఒక 6-7 ఇయర్స్ నుంచి చూస్తున్నాము. వాల్మార్ట్ అని చెప్పేసి, స్పెన్సర్ అని చెప్పేసి, డిమార్ట్ అని చెప్పేసి, రిలయన్స్ ఫ్రెష్ అని చెప్పేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సూపర్ మార్కెట్స్ అండ్ హైపర్ మార్కెట్స్ ఇండియాలో ఎలా అయితే ఉన్నాయో అలానే రష్యాలో కూడా ఈ లెంటా అనేది ప్రతి ఒక్క చిన్న చిత్తక టౌన్స్ లో కూడా లెంటా అనేది ఉంటుందండి. ఈ లెంటా అనేది రష్యన్ గవర్నమెంట్ చేత రన్ చేయబడుతున్న హైపర్ మార్కెట్ అండి. రండి లోపలికి చూద్దాం లెంటాలో మనకి ఏమేమి దొరుకుతాయి. ఈ లెంటా అనేది 15 ఎకరాల్లో ఉంటుందండి. ఎక్కడ కూడా ఒకటే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉంటుంది. మీరు రష్యాలో ఏ లెంటాకి వెళ్ళినా అన్ని లెంటాలు ఒకేలా కనబడతాయి. మనకు తెలిసిన విషయం, మనం ఇండియాలో కూడా డిమార్ట్కి వెళ్తే లేకపోతే ఇంకో హైపర్ మార్కెట్కి వెళ్తే మనకి ఎలా అయితే కనబడుతుందో అలానే ఉంటుంది. ఈ లెంటా అంతా కూడా సెంట్రలైజ్డ్ ఏసీ అండి. ఇది ఈ లెంటాలో రండి లోపలికి వెళ్ళి చూద్దాం లెంటాలో మనకి ఇంకా ఏం దొరుకుతున్నాయి ఏంటనేది. ఈ లెంటాలో మన ఇంటికి కావాల్సిన గుండు సూది నుంచి ప్రతి ఒక్కటి దొరుకుతుంది. ఒకటి దొరకదు, ఒకటి దొరుకుతుంది అంటే లేదు. ప్రతి ఐటెం రష్యాలో ఈ లెంటాలో మనకు దొరుకుతుంది. రండి మనల్ని లోపలికి వెళ్ళి చూద్దాం. సో చూడండి, మన డాక్టర్ రాహుల్ సెక్యూరిటీ గార్డ్ దగ్గర నుంచి, లెంటలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ నుంచి కార్డ్ తీసుకున్నాడు. కార్డ్ తీసుకుని మనం ముందుకు వెళ్దాం. లోపలికి వెళ్ళి మనం ఏమేమి కొనగలుగుతాం. నేను ఈ వీడియోని ఈ వ్లాగ్ చేసింది రష్యా నుంచి 2 రోజుల్లో బయలుదేరుతుండగా ఈ వ్లాగ్ చేసామండి. ఈ వ్లాగ్ చేయడానికి ఒక కారణం ఏంటంటే, చాలామంది రష్యాలో ఇండియన్స్కి ఫుడ్ దొరకదంట కదా, ఇండియన్స్ ఫుడ్ కోసం చాలా బాధపడుతున్నారంట, ఇబ్బంది పడుతున్నారంట అనే మాటలు మాకు చాలా ఎక్కువ వినపడ్డాయండి. అది అబద్ధం అని తెలియజేయడానికి మాత్రమే ఎప్పుడు కూడా మేము ఎడ్యుకేషన్ వీడియోస్ లేకపోతే యూనివర్సిటీ గురించి చేసే వీడియోస్కి భిన్నంగా ఈరోజు మేము లెంటా గురించి ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఏ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీడియోనే అండి. కారణం ఏంటంటే, బయట దేశంలో చదువుకోవడానికి వచ్చే పిల్లలకి ఒక ధైర్యం కావాలంటే మేము ఆ దేశంకి వెళ్ళి ఆ దేశంలో ఏమవుతుందో అని తిరిగి పిల్లలకి ఎక్స్ప్లోర్ చేయగలగాలి. ఈ లెంటా ఒక విశిష్టత. ఈ లెంటా కూడా మన యూనివర్సిటీ, నార్త్ కెకేషియా స్టేట్ మెడికల్ అకాడమీ ఉంది కదా, ఈ లెంటా అనే హైపర్ మార్కెట్ యూనివర్సిటీని ఆనుకునే ఉంటుంది. రాహుల్ నాకు హాయ్ చెప్తారు, సార్ టైం అయిపోతుంది, 8:30 అయిపోయింది, లెంటా క్లోజ్ చేస్తారు, తొందరగా రండి మీ సోదాపి అని చెప్తున్నారు. సో ఓకే, నాకంటే ముందు రాహుల్ స్పీడ్గా వెళ్తున్నారు, ఎందుకంటే వస్తువులు కొనాలి కాబట్టి. బిల్లింగ్ టైం వీళ్ళు 9:30 దాటితే బిల్లింగ్ ఒకసారి క్లోజ్ చేస్తారు. చూడండి, ఇక్కడ టైడ్ అని చెప్పేసి మన ఇండియా దొరికే వాషింగ్ పౌడర్ టైడ్ ఉంది. అక్కడ పక్కన మీరు చూస్తే అలా లిక్విడ్ కూడా ఉంది, టైడ్ అనే లిక్విడ్ కూడా. సో ఇది బీమాక్స్ అంటారు. సో ఇవన్నీ కొన్ని రష్యన్ కంపెనీస్ ఉన్నాయి. సో ప్రపంచంలో ప్రతి బ్రాండ్ ఈ లెంటా దొరుకుతుంది. రష్యాలో ఎక్కువ లెంటాకి నేను డాక్టర్ దీపక్ శేషాద్రి వస్తామండి. డాక్టర్ దీపక్ శేషాద్రి గారు ఈరోజు ఆయన్ని బయట ఏదో దుబాయ్ నుంచి దుబాయ్ నుంచి ఎవరు కొంతమంది స్టూడెంట్స్ ఏదో మెడికల్ సబ్జెక్ట్స్ ఏదో డౌట్ ఉంది అంటే ఆయన వాళ్ళకి క్లారిఫై చేస్తారు జూమ్ కాల్ ద్వారా. సో మీరు చూడండి, ఇది వచ్చేసి ఫ్రోజన్ ఫుడ్ ఏదో రష్యన్స్ది, ఐ బిలీవ్ జామ్ ఏ కైండ్ ఆఫ్ ఇదిగోండి జామ్స్. తర్వాత ఫ్రూట్ జ్యూసెస్, ఇవన్నీ జామ్స్ అండి, ఇవన్నీ జామ్స్, ఫ్రోజన్ జామ్స్. అండ్ మోర్ ఇక్కడ పికిల్స్ కూడా ఇదిగోండి, ఫ్రూట్ జ్యూసెస్ ఉన్నాయి చూడండి. ఫ్రూట్ జ్యూసెస్ ఉన్నాయి. ఈ పికిల్స్ రష్యన్ పికిల్స్కి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. రష్యన్ పికిల్స్ అన్నీ కూడా పుల్లగాను కారంగా ఉంటాయి. ఉప్పు చాలా తక్కువ తింటారు రష్యన్స్. ఉప్పు చాలా తక్కువ తింటారండి రష్యన్స్ అనేవాళ్ళు. రష్యన్స్ ఉప్పు చాలా తక్కువ కన్జ్యూమ్ చేస్తారు. ఇదిగోండి, చూసారా ఎంత పొడుగు ఉందో రష్యన్ మార్కెట్, చాలా పొడుగు చూసారా. మేము లెన్స్ జూమ్ చేసి చూస్తున్నా కానీ చూడండి, అటు ఎంత పొడుగు, మధ్యలో ఉన్నాం కరెక్ట్గా, అటు ఎంత ఉంది, ఇటు కూడా అంతే ఉంది. సో ఇక్కడ లిక్కర్, ఇదిగోండి ఈ మాల్లో చూడండి, ఇది లిక్కర్ మార్ట్ ఇది. సో చెప్పాను కదా ఇక్కడ అన్నీ దొరుకుతాయని చెప్పేసి, సందీప్ గారి స్టూడెంట్స్ సంబంధించిన లిక్కర్ చెప్తున్నాను, ఇక్కడ అన్నీ దొరుకుతాయి అని చెప్పేసి. చూసారా, ఇండియాలో మనకు దొరికే కోకోకోలా, ఫాంటా, మాజా, స్ప్రైట్, అంటే ఇది రష్యన్ స్ప్రైట్ అండి. సో కోకోకోలా అది మాత్రం బయట దొరికేదే. సో ఫాంటా, ప్రతిదీ ఇక్కడ ఒకటి దొరకదు అంటానికి లేదు. చూడండి రాహుల్ పక్కన చూసారా కోకోకోలా, ఇదిగోండి ఇది అలోవెరా జ్యూస్, ఇది రష్యన్ కూల్ డ్రింక్స్, అవి రష్యన్ లోకల్ మేడ్. మీరు ఇటు పక్క లెఫ్ట్ సైడ్ చూస్తే, మీరు రైట్ సైడ్ కానీ చూస్తే, ఇటు పక్క రైట్ సైడ్ చూస్తే ఇది కోకోకోలా. రాహుల్ ఇప్పుడు వెజిటేబుల్స్ కొనడానికి వెళ్తున్నాడు. చూద్దాం వెజిటేబుల్స్ కూడా, ఎందుకంటే ఇంత ఫ్రోజన్ ఫుడ్. ఇదిగోండి బంగాళాదుంప, ఉల్లిపాయలు, బీట్రూట్, మీకు ఒక పక్క చూస్తే క్యాబేజ్ కనబడుతుంది. ఇక్కడ రష్యన్ ఉమెన్ కీరా కొంటున్నారు ఇక్కడ.
చూడండి కీరా, ప్యాక్ చేసిన కీరా చూడండి, క్యాబేజ్, బీట్రూట్, తర్వాత గుమ్మడికాయ, టొమాటో, ఇది రేగి పండ్లు కూడా, చిన్న టొమాటో అండి, రేగి పండ్లు కూడా ఉన్నాయి, రేగి పండ్లు కూడా ఉన్నాయి పక్కన. ఆనియన్స్ చూడండి, ఉల్లిపాయలు పక్కన ఉండేది, క్యారెట్ అలా లోకల్గా పక్కన క్యారెట్, ఇదిగోండి నిమ్మకాయలు చూడండి, నిమ్మకాయలు, మామిడికాయ. సో ప్రతి ఐటమ్, గ్రీన్ యాపిల్, ప్రతి ఐటమ్ ఇండియాలో దొరికే ప్రతి ఐటమ్ రష్యాలో కూడా దొరుకుతుంది. మాకు రష్యాలో ఫుడ్ దొరకట్లేదంట అనేది 100% అబద్ధం. రష్యన్ హోమ్ మేడ్ చాక్లెట్స్ ఇవి. మీకు చాక్లెట్స్ గురించి కూడా దాదాపు ఒక 2 minutes ఇదే వీడియోలో చేస్తున్నాము, చూద్దాం. కట్టు చాక్లెట్. ఇదిగోండి రాహుల్ కొంటున్నాడు మన ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్. మీకు తెలుసో తెలీదో, రష్యా, ఉక్రెయిన్ 2 దేశాలు ప్రపంచంలో ఎక్కువ, ఈ దేశాల నుంచి మాత్రమే, రష్యా అండ్ ఉక్రెయిన్ ఈ 2 దేశాలు ఎక్కువ సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తాయి. మీకు గుర్తులేదో, రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పుడు మనం అందరం కూడా సన్ఫ్లవర్ ఆయిల్ కోసము క్యూలో నిలబడి గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ ఇస్తున్నారని చెప్పేసి తీసుకున్నాం, గుర్తుందా? సో అది రష్యాలో, ఉక్రెయిన్లో సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తారు వీళ్ళు. మనం రైస్ సెక్షన్కి వచ్చామండి. ఇదిగోండి ఇక్కడ కింద మీరు శాంతి అని చూసారా, ఇది ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసుకున్న రైస్. ఇది బాస్మతి రైస్ అండి. కేజీ ఇది 5 kg ప్యాకెట్. ఇది 5 kg ప్యాకెట్ 450 రూపాయలు, 450 రూబెల్స్, 450 రూపాయలు. ఇదిగోండి రైస్ ప్యాకెట్, 1 kg రైస్ ప్యాకెట్ కొంటున్నాడు మన రాహుల్. మనకి ఇక్కడ మాక్సిమం మన రష్యాలో మనకి 10 kg, 15 kg, 25 kg రైస్ ప్యాకెట్స్ దొరకవండి. మాక్సిమం 5 kg రైస్ ప్యాకెటే. ఆల్రెడీ ఇంట్లో రైస్ ప్యాకెట్స్ ఉన్నాయి, కానీ సేఫ్ సైడ్కి ఒక రైస్ ప్యాకెట్ తీసుకుని. ఇదిగోండి పైన కందిపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ప్రతి ఐటమ్ ఇండియా దొరికేదే రష్యాలో కూడా. ఎందుకంటే వాళ్ళు మనుషులే కాబట్టి మనం తినేదే తింటారు. కాకపోతే కొంచెం విభిన్నంగా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వేరు, మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ వేరు అయినా కూడా ఇంగ్రీడియంట్స్ మాక్సిమం మన వాడే అందరూ వాడతారండి. మనం వాడే వాళ్ళు వాడతారండి. రాహుల్ ఇప్పుడు చూడండి, ఇటు పక్క ఎంత ఉందో పొడుగు. అండ్ మోరో ఇదిగోండి, చిన్నపిల్లలు చాకోస్ తింటారు కదా, పాలలో వేసుకొని చాకోస్, క్యాండీస్, ఇవన్నీ చిన్నపిల్లలకు సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ ఇవి. చిన్నపిల్లలు లైక్ చేస్తారు బాగా. మనకు తెలిసిన పిల్లలు ఇంట్లో చాకోస్ ఎక్కువ తింటారు, పాలలో, వేడి పాలలో వేసుకుని. చిన్న బాబు హాయ్ చెప్తాను, ఎందుకంటే రష్యన్స్ ఇండియన్స్ చాలా బాగా లవ్ చేస్తారు. నేను లాస్ట్ టైం ఒక ఎయిర్పోర్ట్ పేరు చెప్పి నాకు ఇష్టం. రష్యా ఒక ఎయిర్పోర్ట్లోనే కూర్చొని ఒక రష్యన్ వచ్చి సేమ్ నా పక్కన తన పలకరించారు, నన్ను పలకరించారు. అడిగారు ఆయన మీరు ఏది కంట్రీ అని, ఆయన XYZ కంట్రీ అని ఆయన పేరు చెప్పారు. సో నేను ఇండియా అని చెప్పాను. సో ఆ XYZ ఆ కంట్రీ ఆయనతో బిహేవ్ చేసే విధానము, నాతో బిహేవ్ చేసే విధానంలో చాలా డిఫరెన్స్ ఉందండి. అసలు వాళ్ళ ఒక ఫ్యామిలీ మెంబర్ని ట్రీట్ చేశారు వాళ్ళని. సో నాకు రష్యన్స్ చాలామంది చెప్పారు, నాకు తెలుసు. నేను రష్యా ఫస్ట్ టైం వెళ్తున్నప్పుడు ఒక 9 years బ్యాక్ నాకు చాలామంది చెప్పింది ఏంటంటే రష్యన్స్ ఇండియన్స్ చాలా బాగా ట్రీట్ చేస్తారు. సో దాంతోపాటు మీరు ఇటీవల కాలంలో చూసుంటారు, కొన్ని కంట్రీస్లో రేసిజం ఎక్కువ పెరిగిపోయింది, గన్ కల్చర్ ఎక్కువ పెరిగిపోయింది, ఇండియన్ స్టూడెంట్స్ కొట్టారంట, తన్నారంట, కాల్ చేశారంట. అలాంటివి రష్యాలో ఉండవు. బట్ ఎనీవే మన నోరు అదుపులో పెట్టుకొని, మన భావోద్వేగాలు అదుపులో పెట్టుకుంటే ఏ దేశమైనా ఎక్కడ కూడా మనం జాగ్రత్తగా ఉండొచ్చు. ఇది ఫ్రోజన్ ఫుడ్. ఈ ఫ్రోజన్ ఫుడ్లో రాహుల్ చికెన్ కొంటున్నాడు. ఇక్కడ హలాల్ అండ్ నాన్ హలాల్ చికెన్ ఉంటుంది. గ్రీన్ మార్క్లో ఉన్నంత హలాల్ చికెన్ అండి, గ్రీన్ మార్క్ లేనంత నాన్ హలాల్ చికెన్. ఇది చాలామంది పట్టింపు ఉంటుంది కదా కొన్ని కమ్యూనిటీస్లో, హలాల్ చేసింది అని చెప్పేసి. ఇక్కడ చికెన్ ఎలా అమ్ముతారంటే లెగ్ పీసెస్, బాడీ పీసెస్ రకరకాలుగా అమ్ముతారు ప్యాక్ చేసి. ఇదిగోని మనం వచ్చే సీ ఫుడ్ ఐటెంలోకి వచ్చి ఇక్కడ రకరకాల చేపలు ఉన్నాయి, కట్ చేసినవి, డ్రెస్ చేసినవి, అలానే కంప్లీట్గా ప్రాసెస్ చేసిన ఫుడ్ ఐటమ్ కూడా ఉంది సీ ఫుడ్లో. ఇక్కడ చూడండి, ఇది డ్రై ఐటెంలా ఉంది. ఇది అంత పసుపు అలా పూసున్నారు, ఫ్రోజన్ చేసి. ఇక్కడ ఇప్పుడు ఇది మీట్ సెక్షన్ అండి. ఇక్కడ మనకి బాతు మాంసము, తర్వాత కొంగ,
చికెన్, మటన్, బీఫ్, పోర్క్ అన్ని కైండ్ ఆఫ్ మీట్ చూడండి. ఇది 50 అడుగులు ఉందండి, 50 అడుగులు ఉంది. నేను మీకు ఆ చివరికి వెళ్ళి జూమ్ చేసి చూపిస్తాను ఎంత పెద్ద అనేది. ఈ సీ ఫుడ్ అండ్ మీట్ సెక్షన్ 50 అడుగులు ఉంది, 50 అడుగులు. ఇది మటన్ అని చెప్పారు. ఇది మటన్ కేజీ ఇక్కడ 875 రూపాయలు ఉంది మన ఇండియాలోనే. అదే 75 రూపాయలు మీన్స్ 875 రూపాయలు మీన్స్ 875 రూపాయలు, 875 రూపీస్ అని. 875 రూపాయలు మీన్స్ ఐ మీన్ టు సే 875 రూపీస్ అని. చూడండి నేను జూమ్ చేసి చూస్తే కూడా ఎంత పొడుగ్గా చూసారా, 50 feet ఉంది, అంటే 50 అడుగులు దూరంలో ఉంది. ఇది వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది వచ్చేసి ఫిష్ చిప్స్ అంట. ఇది వచ్చేసి బ్రెడ్ ఐటమ్ అండి. మన రష్యన్స్ ఎక్కువ మంది ఇండియన్స్ కాకుండా బయట కంట్రీలో ఎక్కువ మంది కూడా బ్రెడ్ని కన్సూమ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. టైం సేవింగ్ కోసం కావచ్చు, వాళ్ళ క్లైమాటికల్ కండిషన్స్ వల్ల కావచ్చు, బ్రెడ్ కన్సూమ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడుతుంటే ఇదంతా బ్రెడ్కి సంబంధించిన ఐటమ్. ఇదంతా కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్నాక్స్, బ్రెడ్లోనే స్నాక్స్, ఐ మీన్ బ్రెడ్లోనే క్యాండీస్, డిఫరెంట్ కైండ్స్ అండి. బ్రెడ్ వేపర్స్ రకరకాల అనమాట. అంటే వాళ్ళు వాటిని రకరకాలుగా యూస్ చేసుకుంటారు. సో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి. ఇప్పుడు మనం వచ్చేసి రొయ్యలు చుట్టానికి వెళ్దాం. రొయ్యలు మన ఇండియాలో అయితే మనకు రొయ్యలు దొరుకుతాయో, తిలాపి అని చెప్పేసి, తర్వాత వనామీ అని చెప్పేసి, టైగర్ అని చెప్పేసి రకరకాల రొయ్యలు మనకు దొరుకుతాయి కదా ఇండియాలో కూడా. అలాంటి రొయ్యలే ఇక్కడ కూడా దొరుకుతున్నాయి. అండ్ రొయ్యలు ఇక్కడ కేజీ వచ్చేసి 565 రూపీస్ అండి. అంటే 565 రూపాయలు అనుకోండి, 565 రూపీస్. సో ఇక్కడ అన్ప్యాక్ అండ్ ప్యాకెడ్ రొయ్యలు ఉన్నాయి చూడండి, ప్రాన్స్ ప్యాక్డ్ అండ్ అన్ప్యాకెడ్ ప్రాన్స్ ఉన్నాయి చూడండి. సో చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తాను. 565 రూపీస్, 565 రూపీస్, 563 అండి, 65 కాదు, నేను కన్ఫ్యూజ్. ఎందుకంటే వచ్చి మోమోస్ మనకు తెలిసిన విషయం కదా, వాటిని స్టఫ్డ్ చేసి ప్యాక్ చేస్తారు మైదా పిండితో కానీ సంథింగ్తో. సో అవి కూడా పాడవకుండా ఉండడానికి ఫ్రీజర్లో ఉంచారు. ఫ్రీజర్ చూడండి, పెద్ద ఫ్రీజర్ ఇది చాలా పొడవైన ఫ్రీజర్, ఇది చాలా పొడవైన ఫ్రీజర్ ఇది. ఇవన్నీ కూడా స్టఫ్డ్ అండ్ ప్యాక్డ్ ఐటమ్స్, ఇంత ప్రాసెస్ చేసిన ఫుడ్ ఇదంతా కూడా, ప్యాక్ చేసిన ఐటమ్ ఇదంతా కూడా. సో చూడండి ఇది మళ్ళీ ఇక్కడ హలాల్ సింబల్ వేసారు. అంటే అదేమన్నా చికెన్ మోమోస్ ఏమో. అవునండి, చికెన్ మోమోస్. ఇది చికెన్ మోమోస్ కాబట్టి హలాల్ చేసిన చికెన్ ఇంట్లో పెట్టారని చెప్పేసి వాళ్ళు హలాల్ స్టాంప్ వేశారు, హలాల్ మార్క్ వేశారు. సో పట్టింపు ఉంటుంది కదా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిలీజియన్స్ మనం అనుకున్నట్లు ఇందాక. ఇప్పుడు వచ్చేసి ఇది ఐస్ క్రీమ్, ఇది ఐస్ క్రీమ్ సెక్షన్ అండి. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది. స్టోర్లో కూడా దాదాపు అంతా కూడా ఒక్కొక్కరికి వెళ్ళిపోతారు. మనం కూడా తొందరగా మ్యాక్సిమం మన షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకుని మనం కూడా బయలుదేరడానికి రెడీ అవుదాము. ఈరోజు పెద్ద షాపింగ్ ఏం లేదండి. ఈరోజు పెద్ద షాపింగ్ ఏం లేదండి. ఆల్రెడీ అంటే నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి. కొన్ని రైస్ ప్యాకెట్స్, ఆయిల్ ప్యాకెట్స్ అయిపోతే వచ్చాము. ఇది చాక్లెట్ సెషన్ అండి. ఇది చాక్లెట్ సెషన్. ఇది ర్యాక్స్ అన్నింటిలో చాక్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ చాక్లెట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను డిఫరెంట్ కంట్రీస్ తిరిగాను కానీ రష్యన్ చాక్లెట్స్ చాలా ఇష్టం. నేను డిఫరెంట్ కంట్రీస్ తిరిగాను కానీ డిఫరెంట్ కంట్రీస్ చాక్లెట్స్ అన్ని కూడా తీసుకుని నేను ఎప్పుడు రష్యన్ చాక్లెట్స్ అయితే తీసుకెళ్ళాను. ఇది నా 9 years ఎక్స్పీరియన్స్లో ఫస్ట్ టైం రష్యన్ చాక్లెట్స్ తీసుకెళ్తే అందరూ చాలా అద్భుతంగా ఉన్నాయి. నువ్వు తెచ్చే చాక్లెట్స్ అన్ని కూడా విభిన్నంగా ఉన్నాయంటే నేను కూడా టేస్ట్ చేసి చూశాను, నాకు నచ్చినవి. ఇప్పుడు కూడా మళ్ళీ లాస్ట్ టైం కూడా చాక్లెట్స్ బాగా ఎక్కువ తీసుకుని ఇప్పుడు కూడా మళ్ళీ చాక్లెట్స్ తీసుకెళ్తాను. ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళంతా హ్యాపీగా చాక్లెట్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ మా మావాడైతే చాలా క్లియర్గా చెప్పాడు నాకు చాక్లెట్స్ కావాలని చెప్పేసి. ఇంట్లో అయితే చాలా క్లియర్గా వార్నింగ్ ఇచ్చండి, చాక్లెట్స్ తగ్గకపోతే ఇంట్లోకి రావద్దు అని చెప్పేసి ఇంట్లో చాక్లెట్స్ తీసుకెళ్తున్నాను. సో చూడండి చిన్నపిల్లలు మీకు ఎవరైనా దయచేసి మీరు అడ్మిషన్ తీసుకునే ముందు మీ కన్సల్టెంట్ అడగండి. మీరు ఎన్నిసార్లు రష్యా వెళ్ళారండి, మీకు రష్యాలో ఏమి తెలుసు అడగండి, తప్పులేదు. ఇప్పుడు ఏదో కన్సల్టెంట్ మీరు రష్యా ఎన్నిసార్లు వెళ్ళిన ఇప్పుడు మీరు అడ్మిషన్ తీసుకునే ముందు సబ్ కన్సల్టెంట్స్ దగ్గర కానీ సబ్ ఏజెంట్స్ దగ్గర కానీ అడ్మిషన్స్ ఎట్టి పరిస్థితి తీసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫీజులో వ్యత్యాసం ఉంటుంది. వాళ్ళు మీ ఫీజు కడతారో కట్టరో తెలియదు, వాళ్ళు మీకు అడ్మిషన్ ఇస్తారో ఎవరో తెలియదు. మా దగ్గరికి వచ్చే రెగ్యులర్ కేసెస్ ఏంటంటే సార్ మేము మోసపోయాము మా దగ్గర ఫీజు కలెక్ట్ చేసుకుందామండి, మాకు వీసా రాలేదండి. దయచేసి మీరు
ఫేక్ కన్సల్టెంట్స్ పట్ల జాగ్రత్త వహించండి. ఇంకో విషయం కూడా ఏంటంటే, రీసెంట్గా జరిగిన కొన్ని కంట్రీస్లో కొన్ని అనివార్య చర్యల వల్ల మనల్ని ఏ దేశం అయితే ప్రేమిస్తుందో ఆ దేశం దగ్గరికి వెళ్ళి మనం అడ్మిషన్ తీసుకుంటాం. మనల్ని ఏ దేశంలో అయితే గౌరవిస్తారో, రేసిజం ఉండదో ఆ దేశంకి వెళ్ళి మనం చదువుకుందాం. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ హోమ్ మేడ్ చాక్లెట్స్ అండి, ఇవి అన్నీ కూడా హోమ్ మేడ్ చాక్లెట్స్. ఇది హోమ్ మేడ్ చాక్లెట్స్. ఇవి హోమ్ మేడ్ చాక్లెట్స్ చాలా బాగుంటాయి. ఇవి కూడా చాలా తక్కువ ప్రైస్. అండ్ మోర్ ఓవర్ రష్యన్ చాక్లెట్స్ అంటే కంపేర్ టు యుఎస్, యూకే ఈ చాక్లెట్స్ కంటే కూడా, అండ్ పోలాండ్ ఈ చాక్లెట్స్ కంటే రష్యన్ చాక్లెట్స్ చాలా చీప్. అండ్ క్వాలిటీ అండ్ టేస్ట్ వైజ్ కూడా అలానే ఉన్నాయి. అంత అంటే మనం పెట్టిన వాటికి క్వాలిటీ వైజ్, టేస్ట్ వైజ్లో రష్యా మనం రూపాయి పెడితే 10 రూపాయలు టేస్ట్ ఉందండి చాక్లెట్. నేను అనుకోవద్దు సందీప్ గారు మీరు ఏమైనా రష్యన్ చాక్లెట్స్ ప్రమోట్ చేస్తారా అని. కాదండి, వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఫ్యాక్ట్. ఎందుకంటే నచ్చింది కాబట్టి నచ్చిందని చెప్పి, నచ్చకపోతే బాగాలేని చెప్పేస్తాం కదా, అది ఏదైనా కానీ. చూడండి ఎంత పొడుగు ఉందో షాప్. చూడండి మాల్ ఎంత పొడుగు ఉందో, ఎంత పొడుగు. ఇటుపక్క మీకు 4 వైపుస్ చూపిస్తాను, మీకు 4 వైపులు చూపిస్తాను. షాప్ చాలా పొడుగు ఉంటుందండి, చాలా 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 ఉంది. Onions are there, onions are there. Onions are there. No, onions too. Okay.